హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక లయన్ ఇంకా టైగర్ ఉండేవి. ఈ రెండు యానిమల్స్కి అస్సలు పడేది కాదు. కానీ ఒకరోజు ఈ రెండు యానిమల్స్ ఫ్రెండ్స్ అవ్వాలి అని అనుకున్నాయి. ఎందుకంటే ఆ అడవిలో ఉన్న యానిమల్స్ అన్నింటినీ ఒక పక్క లయన్ ఇంకొక పక్క టైగర్ వేటాడి చంపి తినేస్తున్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికీ ఫుడ్ దొరకట్లేదు. అందుకని అవి రెండు ఒక కామన్ అగ్రిమెంట్కి వచ్చాయి. అదేంటంటే, ఇకపైన నువ్వు నేను కలిసి వేటాడదాం, ఆ దొరికిన యానిమల్ని షేర్ చేసుకొని తిందాం, ఏమంటావ్ అని అడిగింది టైగర్ లయన్ని. లయన్ కూడా బాగా ఆలోచించి, ఈ ప్లాన్ ఏదో బాగానే ఉంది, ఇలాగే చేద్దాం అని ఆ రెండు కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చాయి. ఒకరోజు టైగర్ ఒక యానిమల్ మీద అటాక్ చేసింది. ఈలోగా లయన్ వచ్చి ఆ యానిమల్ని చంపేయటంలో టైగర్కి హెల్ప్ చేసింది. తీరా యానిమల్ని తినే టైం వచ్చినప్పుడు టైగర్ చెప్పింది, ఈ యానిమల్ని ఫస్ట్ చూసింది నేను, దాన్ని వేటాడింది కూడా నేనే, నువ్వు మధ్యలో వచ్చి హెల్ప్ చేసావు, కాబట్టి ఎక్కువ షేర్ నాకు రావాలి, తక్కువ షేర్ నీకు రావాలి అని చెప్పిందా టైగర్. దానికి కోపం వచ్చిన లయన్, అదేంటది, నేను కూడా హెల్ప్ చేశాను కదా, నాకు రావాలి, అయినా ఈక్వల్ అనుకున్నాం కదా, మళ్ళీ ఏంటి షేరింగ్, నీకెక్కువ నాకు తక్కువ అని, అదెలా అవుతుంది అని అడిగిందా లయన్. లేదు, అదే కరెక్ట్, కష్టం నాది, ఫ్రీగా వస్తే నువ్వు తింటావా అడిగింది ఆ టైగర్. ఇలా మాట పెరిగి టైగర్కి లయన్కి పెద్ద గొడవ అయింది. ఆ గొడవలో రెండు వాటినవే కొట్టుకొని చచ్చాయి. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? పాయింట్ నెంబర్ 1, నీకు నచ్చకపోతే అసలు ఫ్రెండ్షిపే చేయకూడదు. పాయింట్ నెంబర్ 2, వన్స్ ఇద్దరు కామన్గా ఒక డిసైడ్ అయిన తర్వాత దాని నుంచి డీవియేట్ అవ్వకూడదు. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.